ఉమ్మడి కడప జిల్లా పుల్లంపేట మండలంలో ఉన్న ఈ గ్రామం పేరు తిప్పాయిపల్లె. ఇక్కడ సంజీవరాయుడుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారికి మగవాళ్లే పొంగలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కొన్ని తరాలుగా ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం సంజీవరాయునికి పొంగళ్లు పెడతారు. సంక్రాంతి కంటే ఈ పొంగళ్ల పండుగనే గ్రామస్తులు విశేషంగా జరుపుకుంటారు. గ్రామానికి చెందిన వారు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహం అంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికి సంజీవరాయుడుగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడట. ఆయన పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడేవాడు కాదట. ఆయన గ్రామాన్ని విడిచి వెళుతూ గ్రామంలో ఓ శిలను ప్రతిష్ఠించారు. దానిపై కొన్ని బీజాక్షరాలను చెక్కి గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి మగవారే పొంగళ్లు పెట్టాలని చెప్పారట. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు చెప్పిన నియమాన్ని పాటిస్తూ స్వామివారికి ఏటా పొంగలు పెట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. మహిళలు ఆలయంలోకి రాకుండా వెలుపల నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి, మహిళలు ముట్టుకోరు. ఇలా మహిళలకు ప్రవేశం లేని, ప్రసాద స్వీకరణకు కూడా అనుమతి లేని ఏకైక ఆలయంగా తిప్పాయిపల్లి సంజీవరాయుని ఆలయం ప్రసిద్ధిగాంచింది. बेसी